తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోందన్నారు ఎంపీ. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. భవిష్యత్తులో తెలంగాణ బీజేపీనే ప్రధాన ప్రత్యామ్నాయమన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, కేంద్రం చేస్తున్న అభివృద్ధి ఫలితంగానే ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఏదైతే ఒక అభివృద్ధి ఎజెండాతో దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడము, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా మోదీ గారి యొక్క ఎజెండా ఇవాళ డెవలప్మెంట్, అదే రకంగా పేదల సంక్షేమ పథకాలు, వికాస్, విరాసత్ और గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ 3 అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఇవాళ 1కి 2 సార్లు 3 సార్లు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో రావగలిగిందంటే ఇవాళ కేవలం మోదీ గారి యొక్క డెవలప్మెంట్ ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలోపేతమవుతూ అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు